ఇంకొకటి ఏంటంటే కొంతమందికి మిడిమిడి జ్ఞానం ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే అమ్మో నరాలు ఇప్పుడు ఒకవేళ వీళ్ళు సరిగ్గా మనకు చేయకపోతే నరాలు కట్ చేస్తే కాలే పని చేయదేమో అనే థాట్ లో కూడా ఉంటారు సార్. ఇప్పుడు కూడా గుర్తు నాకు ఓకే ఒక లేడీ విజయలక్ష్మి అని ఓకే చక్కగా నీట్గా వచ్చారు హ్యాపీగా. 2 కాళ్ళకి ఎక్స్టెన్సివ్ వెర్కోజన్స్ ఉన్నాయి, 3 పిల్లలు. ఓకే వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, బయట బోల్డ్ మంది ఓపీడీ పేషెంట్స్ ఉన్నారు. చూసి నేను అమ్మ మీకు సర్జరీ కాదు లేదర్తో చేయాలంటే షీ స్టార్టెడ్ క్రైయింగ్. ఎందుకంటే నా 3 పిల్లలు నార్మల్ డెలివరీ సిజేరియన్ కూడా ఎప్పుడు ఇంజక్షన్ కూడా తీసుకోలేదు. సర్జరీ అనే వర్డ్ మీకే కదా ఎవరికైనా సర్జరీ అనే వర్డ్ చాలా వినచొంపుగా ఉండదు. అదే భయం వేస్తుంది. అదే ప్రొసీజర్ అమ్మా అని చెప్తే 2 కాళ్ళకు ఉన్నాయండి అంటే కాదని 1 కాలుకే చేయమని. అదే యాక్చువల్గా 1 కాలు తర్వాత ఇంకో కాలు చేస్తే హాస్పిటల్కి కానీ మాకు డబ్బులు వస్తాయి, కానీ 2 కాలు చేసుకుని మీకే అడ్వాంటేజ్ అని చెప్తే సార్ సపోజ్ చేస్తున్నప్పుడు ఏమన్నా 1 కాలు పడిపోయింది పడిపోయింది మా 3 పిల్లల్లో పెళ్ళిళ్ళు చేయలేను నేను, అందులో 1 కాలుకి చేయండి కావాలంటే మళ్ళీ వస్తాను. ఆపరేషన్ థియేటర్లో కూడా చాలా హంగామా చేస్తుంది. మాస్క్ పెట్టుకుంటే మీరు డాక్టర్ చంద్రసార్ కాదు మాస్క్ తీయండి, ఎందుకు చేస్తున్నారు బాబు అనుకున్నాం. అందరి చేతులు పట్టుకుని హంగామా అంటే బికాస్ ఆఫ్ ఫియర్. ఆవిడ తప్పనిలేము, ఎందుకంటే ఆవిడ ఇంతవరకు ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి, అన్ని నార్మల్ డెలివరీస్. నెక్స్ట్ డే మనం రౌండ్స్కి వచ్చినప్పుడు తీసి చూపిస్తాం కదా, 1 కాలుకి ఎక్స్టెన్సివ్ ఉన్నాయి, 1 కాలుకి ఏం లేవు, సార్ ఇది కూడా చేయండి అంటు. అదేదో నిన్న చేస్తుంటే బాగుంది కదా అంటే మళ్ళీ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి, ఎందుకంటే మళ్ళీ చేయాలంటే మళ్ళీ ఛార్జెస్ పడతాయి. మేము మళ్ళీ ఛార్జెస్ తీసుకోకుండా కన్విన్స్ చేసి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ని 2వ కాలు కూడా చేసి పంపించాల్సి వచ్చింది. ఓకే సార్. సార్ యాక్చువల్గా నాకు చిన్న డౌట్, ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మన సబ్జెక్ట్కి. జనరల్గా చాలా డైలీ పేషెంట్స్ వస్తుంటారు, అసలు వాళ్ళు విచిత్రంగా డౌట్స్ కానీ విచిత్ర బిహేవియర్ కానీ మీరు చూసేంత ఎవరు చూడరు జనాలు, ఎందుకంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ వస్తుంటారు. అట్లా వాళ్ళని అసలు ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? మీరేమైనా ట్రీట్మెంట్లు చేయించుకుంటారా వాళ్ళ పిచ్చి భరించడానికి? అంటే డిఫరెంట్ గా. ఎందుకంటే ఇప్పుడు మీరు కానీ నేను కానీ మూవీకి కానీ డిన్నర్కి వెళ్తా అంటే చాలా హ్యాపీగా వెళ్తాం. ఒక్క పేషెంట్ హాస్పిటల్కి సరదాగా హుషారుగా వస్తాడా? ఎంత టెన్షన్తో వస్తుంటారంటే ఏం వినాల్సి వస్తుందో, డాక్టర్ ఏం చెప్తాడో, కొంతమంది కన్సల్టేషన్ కూడా పే చేయడం అవసరం అంత స్టేజ్లో వస్తారు. వాళ్ళు మా దగ్గర వచ్చే ముందే మైండ్ వాళ్ళకి బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు మన ఎగ్జామ్కి వెళ్తే వైవో వస్తుంటాం చూసారా, థియరీ రాయటం వేరు, ప్రాక్టికల్ చెప్పడం వేరు. దిక్కం కొంతమంది అయితే మెల్లగా కూర్చుని మెల్లగా లిస్ట్ ఓపెన్ చేస్తారు. సార్ ఇఫ్ యూ గివ్ టైమ్ ఐ విల్ పుట్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అని 15-20 క్వశ్చన్స్. బయట చాలామంది పేషెంట్స్ ఉంటారు, ఇంకా అసలు మరీ సిల్లీగా అడుగుతుంటారు. సార్ మెట్లు ఎక్కచ్చా, ఎన్ని మెట్లు ఎక్కాలి, అన్నంలో ఫుడ్ ఏం తినాలి, ఫుడ్కి వారికి సంబంధం లేదండి. అన్లెస్ పేషెంట్ ఈస్ టూ ఒబీస్, చాలా లావుగా ఇది ఉంటే తప్ప. అంటే దే హ్యావ్ సో మచ్ అప్రహెన్షన్స్. వాళ్ళు ఎవరిని అడిగినా సరిగ్గా రాదేమో, చంకల్లో పోస్తేనే తెరుదు అయినట్టు మేము చెప్తేనే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. సో నాకు అర్థమైపోతుంది వాళ్ళ సైకిక్. చాదస్తంగా ఉంటుంది. కొంతమంది మమ్మల్ని కావాలని పదే అడిగిందే అడుగుతుంటారు, విసిగిస్తుంటారు, కానీ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మేము చెప్పొద్దు వాళ్ళకి ఇంకెవరు చెప్తారని. అందులో పేషెంట్ వచ్చేదే ప్రాబ్లంతో, మనం పేషెంట్లో బిహేవ్ చేసి పేషెన్స్ కోల్పోయి పేషెంట్ మీద అరిచామనుకోండి, దే ఫీల్ బ్యాడ్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద డాక్టర్స్. ఒకసారి పేషెంట్స్ తేడాగా మాడుతుంటారు.